రాప్తాడు వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. అనంతపురం కోర్టులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని వారు పరామర్శించారు. ఇక ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తోన్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల టార్గెట్ గా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వారు ధ్వజమెత్తారు. 2.5 సంవత్సరాల కిందట మహేశ్వరరెడ్డికి చెందిన మహేశ్వరరెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అన్న మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసుని. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకేముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ ద మోటివ్ రైల్వే పోలీసులు. వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈరోజు చేసే కార్యక్రమం ఎక్కడా చేయరనమాట. కానీ ఈరోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది.